గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రస్తావించిన జగన్ సైనికులు. ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం హేమావతి ఆర్ గగన్ తన్వీర్ గౌడ్ రాష్ట్ర కుంచిటికి వకీలుగా కార్పొరేషన్ డైరెక్టర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై తన అభిప్రాయాన్ని ప్రస్తావించడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను మీ గగన, రాష్ట్ర కుంచిటి వకీలుగా కార్పొరేషన్ డైరెక్టర్ని. నిన్న ఒక వీడియో చూశాను. ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సోదరులు డాక్టర్ సునీల్ కుమార్ గారితో మాట్లాడుతూ మన ఏఆర్ రొప్పం అండ్ ఆమిదాల్గొంది గ్రామ పంచాయతీకి సంబంధించిన గోపాల్ రెడ్డి అను ఒక పెద్ద మనిషి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు మాకు అందలేదు, ఒకసారి వచ్చి మొత్తం తీసేశారు అని చెప్పి ఒక మాట అనడం నేను గమనించాను అన్నమాట. ఆయన ఆ మాట అనడానికన్నా ముందు ఒక 2 నిమిషాలు ఆలోచించింటే బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు స్వయాన 1,00,000కు పైబడి మొత్తం ఆయన ఖాతాలోకి, ఆయన భార్య గారి ఖాతాలోకి జమ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి, మన వైసీపీ ప్రభుత్వం తరపు నుంచి. ఖచ్చితంగా ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేసేవారిని ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఖండిస్తాము. ఎందుకంటే రైతు భరోసాగా మనం తీసుకుంటే 2019లో 9,500 రూపాయలు ఆయన గారి ఖాతాలోకి జమ చేయడం జరిగింది. స్వయాన గోపాల్ రెడ్డి అని అతని అకౌంట్కే 9,500 రూపాయలు జమ చేయడం జరిగింది. తర్వాత 20లో 13,500 రూపాయలు జమ చేయడం జరిగింది. తర్వాత 21 13,500 రూపాయలు జమ చేయడం జరిగింది. 22లో తీసుకుంటే 7,500 రూపాయలు, 23లో తీసుకుంటే 5,500 రూపాయలు మొత్తం రైతు భరోసా కింద ఆయన ఖాతాలోకి 49,500 రూపాయలు పైచిలుకు మొత్తాన్ని ఆయన ఖాతాలోకి జమ చేయడం జరిగిందనమాట. అలాగే ఇంకా మనం క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం పెట్టే పంటను బట్టి మనకి ఇన్సూరెన్స్ వస్తుంటాయి. దానిలో భాగంగా 5,652 రూపాయలు 2020లో ఆయన ఖాతాలోకి జమతో పాటు 2023లో 2,193 రూపాయలు ఆయన ఖాతాలోకి జమ చేయడం జరిగింది. మొత్తం క్రాప్ ఇన్సూరెన్స్ మొత్తం 7,845 రూపాయలు పైచిలుకు అమౌంట్ ఆయన ఖాతాలోకి జమ చేయడం జరిగిందన్నమాట. అలాగే మనం ఇంకో విషయం గమనించాలి. ఇక్కడ గోపాల్ రెడ్డి గారి లక్ష్మీదేవి అని ఒక మహిళ ఖాతాలోకి 0 వడ్డీ కింద కాస్త అమౌంట్, ఏదో కొంత రూపాయల్లో కొంత అమౌంట్ జమ చేయడం జరిగిందనమాట. వాళ్ళ ఇంట్లో చదువుకున్న బిడ్డలు ఉన్నారు. ఆ వీడియోలో చూస్తుంటే కూతురు అనుకుంటాను, పక్కన ఆ అమ్మాయి నిలబడి ఉంది. ఆ అమ్మాయి కన్నా నేను ఎవరి ద్వారా ఈరోజు చదువుతున్నాననే కృతజ్ఞతాభావం లేకుండా నిలబడి నవ్వుతూ చూస్తోందనమాట. అది గమనార్హం. విద్యా దీవెన కింద 2021లో 21 నుంచి 22, 23 మొత్తానికే 13,750 రూపాయల మొత్తం అమౌంట్ విద్యా దీవెన కింద వారి తల్లి ఖాతాలోకి, అంటే లక్ష్మీదేవి గారి ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అలాగే వసతి దీవెన తీసుకుంటే 20,000 రూపాయలు వసతి దీవెన కింద వారి ఖాతాలోకి జమ చేయడం జరిగింది. దానితో పాటు పింఛన్ ఆపేశారు. పింఛన్ ఆపేయడానికి బిలో పావర్టీ లైన్, అప్పర్ పావర్టీ లైన్ అని అలా తీసుకున్నప్పుడు కొంతమంది చాలా పెన్షన్స్ పోవడం జరిగింది. దానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇచ్చేలాగా చేయాలని చెప్పి కసరత్తులు ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ వీరికి పెన్షన్ తీసేశారు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. 21,000 రూపాయలు పెన్షన్ ద్వారా వీరికి మొత్తం అమౌంట్ అందించడం జరిగింది. మొత్తానికే వీరికి 1,00,000 పైచిలుకు మొత్తం 1,12,128 రూపాయల దగ్గర అమౌంట్ ఈయన గారి ఖాతాలోకి జమ చేయడంతో ఈయనకి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఈ మొత్తం వివరాలతో నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. దయచేసి ఇలాంటి అపప్రచారాలు, తప్పుడు ప్రచారాలు, తిన్నదాన్ని తినలేదు అని, ఎలాగో అరిగించుకున్నా బయటికి వెళ్ళిపోయిందని చెప్పి తిన్నదాన్ని తినలేదు అని ఏమాత్రం తప్పుడు ప్రచారాలు చేయకండి. మీరు ఒకవేళ వైసీపీ పార్టీ గురించి మీకు అసమ్మతి ఉంటే మీ అసమ్మతిని పార్టీ ప్రకారంగా
ప్రత్యర్థిగా మీరు ఒకవేళ మాటలు మాట్లాడొచ్చు, కానీ సంక్షేమ పథకాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోలేదని మాత్రం చెప్పకండి. మీకు అంతగా తీసుకోలేదు, అంతగా మీరు ఖచ్చితంగా మాకు అవసరం లేదు అనిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి పంచాయతీ సంక్షేమాల కొరకు, పంచాయతీ అభివృద్ధి కొరకు మీ డబ్బులు మీరు ఇచ్చేయండి. అప్పుడు మీ గొప్పతనాలను మెచ్చుకుంటాం. మీ డబ్బులు ఇచ్చేయండి. మాకు గవర్నమెంట్, ఈ ప్రభుత్వం ఇచ్చేది మాకు డబ్బులు వద్దు, పంచాయతీ డెవలప్ చేయండి, గ్రామాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి ఇచ్చేయండి. మీకు అవసరం లేదు, అప్పుడు రాలేదని చెప్పండి, అప్పుడు మాట్లాడుకుందాం. వచ్చిన డబ్బులు, తిన్న డబ్బులు, తీసుకున్న డబ్బులు ఇంత పైచిలకు 1,00,000 అమౌంట్, ఒక 2 రోజులు టైం ఇస్తాను, మీరు 1,00,000 అమౌంట్ తీసుకొని రండి ఫ్రీగా, ఏ పార్టీ తరపు నుంచైనా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, ప్రజల మధ్యలో, ప్రజల కొరకే పరిపాలన జరుపుతున్నారు. ప్రతి సంక్షేమ పథకము, నవరత్నాలో భాగంగా ప్రతి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. అమలులో భాగంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాలోకి మొత్తం పైసలకు అమౌంట్లను జమ చేయడం జరుగుతోంది. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలని మానుకోవాలి. దీనికి సంబంధించిన రాజకీయ నాయకులు, ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు స్పందించండి. ఆయన గారికి ఉన్న ఆ ఒక మెంటాలిటీని మనం ఖచ్చితంగా ఖండించాలన్నమాట. ధన్యవాదాలు.